పైన అక్కడ చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలపైన కూడా సిట్ చాలా వేగంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది. ఏ అంశాలను ప్రాథమికంగా గుర్తించారు, సో నివేదికలో ఏ అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది? తాడిపత్రిలో పోలింగ్ రోజుతో పాటు మరుసటి రోజు జరిగిన రాళ్ల దాడి, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడికి సంబంధించి ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్తో పాటు డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన పూర్తిగా రాళ్ల దాడి జరిగిన ఘటనపైన పూర్తి స్థాయిలో విచారించడంలో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో ముగ్గురు అధికారులు 2 రోజుల పాటు కూడా తాడిపత్రిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాళ్ల దాడి జరిగిన ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ నుంచి రాళ్ల దాడి మొదలైంది, ఏ వర్గాల మధ్య దాడి జరిగింది, ఆ దాడి జరిగిన ప్రాంతాల్లో ముందస్తుగానే పక్కా ప్రణాళిక పథకం ప్రకారమే రాళ్ల దాడికి పాల్పడ్డారని దాని పూర్తి స్థాయిలో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ముందుగా సిట్ అధికారుల బృందం తాడిపత్రి పట్టణానికి చేరుకుని తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పరిశీలించారు. ఈ దాడులకు సంబంధించి వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య దాడికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు కేసు నమోదు చేశారు, ఎవరిపైన కేసులు నమోదు చేశారు, ఎంతపైన కేసులు నమోదు చేశారనే దానిపైన తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అయితే రికార్డులు పరిశీలించడం సందర్భంగా కొంత తాడిపత్రి పట్టణ పోలీసులపైన సిట్ అధికారులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాడికి కారణమైన వారు, దాడికి ఎవరెవరైతే రాళ్ల దాడి, రాడ్లు కట్టెలు తీసుకొని దాడికి పాల్పడ్డారో, దాడికి పాల్పడిన కొంతమంది కీలక వ్యక్తులు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వారిని పక్కన పెట్టేశారు ఈ కేసులో అనేది ప్రధానంగా తాడిపత్రి పట్టణ పోలీసులపైన సిట్ అధికారులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో, టీడీపీ కానీ ఇటు వైసీపీ శ్రేణులు కానీ ఎవరైతే దాడికి పాల్పడారో, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు ఎందుకు చేయలేదనిపైన పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందం తాడిపత్రి పట్టణ పోలీసులను ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి ఏదైతే పట్టణ పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు, ఓంశాంతి నగర్కి వెళ్లారు. ఓంశాంతి నగర్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడి అక్కడ జరగడానికి ఏదైతే ఓంశాంతి నగర్ సమీపంలోనే పోలింగ్ కేంద్రం ఉంది, ఆ పోలింగ్ కేంద్రం వద్దకు మొదటగా ఎవరు చేరుకున్నారు, ఏ సమయంలో దాడి జరిగిందంటూ కూడా పట్టణ పోలీసులను అడిగారు. అయితే మొదటగా అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ చేరుకున్నారు. అదే సందర్భంలో జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి జేసీబిత్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో కొంత వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి రాళ్ల దాడికి పూనుకున్నారు. ఈ రాళ్ల దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య దాడి ప్రతిదాడి జరగడంతో కూడా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారుల బృందం తాడిపత్రి పట్టణంలో పూర్తి స్థాయిలో విచారించింది. ఇందుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే దానిపైన కూడా తాడిపత్రి పట్టణ పోలీసులతో పాటు ఇటు రూరల్ పోలీసులు కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో తాడిపత్రిలో జరిగిన ఘటనలను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే అనంతపురం రేంజ్ డీఐజీ తాడిపత్రిలోనే మకాం వేశారు. నిన్ననే బాధ్యతలు తీసుకున్న గౌతమి శాలి ఎస్పీ తాడిపత్రిలో మొత్తంగా శాంతి భద్రతల పరిరక్షిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీహరి, ఎస్, మీరు అన్నట్లుగా ఏదైతే సిట్ బృందం కూడా అన్ని అంశాలని పరిశీలించారు. సో మొత్తం దాడికి సంబంధించి కూడా నివేదిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో ఏ అంశాలు పొందుపరుస్తారో కూడా చూద్దాం. ఇక ఒకసారి పల్నాడుకి వెళ్దాం. పల్నాడులో జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. అక్కడ చాలా హింసాత్మక ఘటనలే కాదు, ఒక సినిమాను తలపించే విధంగా అక్కడ బల ప్రదర్శనలు, ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. సో ఏంటి సాంబశివరావు, ముఖ్యంగా పల్నాడులో జరిగినటువంటి ఘటనలపైన అక్కడ అనేక విమర్శలు వచ్చాయి. పోలీసు అధికారులపైన కావచ్చు, అధికారుల సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన కూడా. సో ఇక్కడ ఏ అంశాలను ప్రధానంగా సిట్ అధికారులు పరిశీలించినట్లుగా తెలుస్తోంది? పల్నాడు జిల్లాలో సిట్ అధికారుల పరిశీలనలో మొత్తంగా అసలు పల్నాడు జిల్లాలో అల్లర్లకు కారణం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనే పోలింగ్ అయిపోయిన గంట తర్వాత మేమేందో చూపిస్తాము, ఎంతవరకైనా తెగిస్తామని బహిరంగంగా మీటింగ్లో చెప్పారు. ఆ చెప్పినట్లనే ఎన్నికల రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాచర్ల పట్టణంలో స్వైర విహారం చేశారు. తర్వాత రోజు కారంపొడిలో ఆస్తుల ధ్వంసం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి వాహనాలు తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి బహిరంగ సభలో తానేంటో పోలింగ్ అయిపోయిన గంట తర్వాత చూపిస్తాను, ఎంత వేడికి తెగిస్తానని చెప్పిన తర్వాత కూడా పోలీసు అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదని కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదే రోజు కనుక ఆయన ప్రకటన చేసిన రోజు కనుక అతను కట్టడి చేసి కంట్రోల్ చేసినట్టయితే ఎంత అల్లర్లు, ఎంత విధ్వంసం జరిగి ఉండేది కాదు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. సిట్ అధికారులు అయితే నర్సాపేట, కారంపొడిలో ఎక్కడైతే అల్లర్లు జరిగాయో, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా మిగతా ప్రాంతాలకు సంబంధించిన
కేసులు వాటికి ఎఫ్ఐఆర్లు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికే 12 మంది పల్నాడు జిల్లా ఎస్పీతో పాటు 12 మంది అధికారులు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయిన నేపథ్యంలో సిట్టు బృందం విచారణ నేపథ్యంలో పోలీసు అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా అందరిలో కూడా ఒక రకమైన భయాందోళన అయితే నెలకొంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా పోలీసులు మొత్తం వైసీపీ తొత్తులుగా పనిచేసిన ఆరోపణలు ఉన్నాయి. అదే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత కూడా వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోకుండా వైసీపీకి పిన్నెల్లి సోదరులకు తాబేదారులుగా పనిచేసేది ఉంది. ఒకవైపు ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులతో పాటు ఎన్నికల కమిషన్ ని జిల్లా కలెక్టర్ని కూడా ప్రతిపక్ష పార్టీలు స్థానికులు తప్పుపడుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో చాలా సమస్యాత్మకమైన పోలింగ్ బూతులు ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరిపించాలని కూటమికి చెందిన అభ్యర్థులు ఆ పార్టీ నేతలు పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడా అక్కడ నామమాత్రపు బలగాలను సెక్యూరిటీ పెట్టి పోలింగ్ నిర్వహించడం వల్లే ఇన్ని హింసాత్మక ఘటనలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ శివశంకర్ పై వేటు వేసి అతన్ని బదిలీ చేశారు. అతనిపైన అతని కాల్ డేటా పైన కూడా సిట్టు బృందం విచారణ చేపట్టాలని కూడా స్థానికులు కూటమి బృందం నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అర్లర్లకి స్థానిక పోలీసులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు ఎన్నికల కమిషన్ కూడా తప్పుందంటూ కూడా చెప్పుకుంటున్నారు. మరి పల్నాడు జిల్లా కలెక్టర్ పై విచారణ చేస్తారా లేక కేవలం పోలీసులు కేసులపైన విచారణ సిట్టు బృందం విచారణ చేస్తున్నది కూడా ఒక రకమైన చర్చ అయితే ఇక్కడ జరుగుతుంది.